అందరికీ శనార్థులు మంచిగున్నారా? ఈరోజు జొన్న చపాతి జొన్న గడక ఎలా చేయాలో చూపిస్తున్నా చూడండి. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ గడకకు 3 గ్లాసుల వాటర్ పెట్టుకోవాలి. వాటర్ మసిలేటప్పుడు సాల్ట్ వేసుకొని ఆ 1 గ్లాస్ గడక అందులో పోసుకుంటూ కలపాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. గడకను సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అట్లా సిమ్లో పెట్టి ఉడికించుకుంటేనే పలుకు లేకుండా మనకు తొందరగా జీర్ణమవుతుంది. చపాతీ కోసం ఒక గ్లాసు వాటర్ పొయ్యి మీద పెట్టుకొని అందులో ఉప్పు వేసుకొని ఒక గ్లాసు జొన్న పిండి అందులో పోసుకుంటూ కలపాలి. కొద్దిసేపు కలిపిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కలుపుకున్న ఈ పిండిని చపాతి ముద్దలాగా కొన్ని వాటర్ వేసి మళ్ళీ బాగా పిసుక్కోవాలి. ఈ చపాతీని కాసేపు చేతితో ఒత్తిన తర్వాతనే కోలతో లాటియాలి, లేకపోతే చుట్టూ పగులుతుంది. చాలా హెల్దీ ఫుడ్. రోజు తినపోయినా వారానికి ఒకసారన్నా ఇలాంటి ఫుడ్ తీసుకోవాలి. గోధుమ చపాతీ కన్నా జొన్న చపాతీ చాలా ఈజీ, కానీ మనం గోధుమ చపాతీయే ఎక్కువ చేసుకుంటాము. కాబట్టి వారానికి ఒకసారన్నా జొన్న చపాతీ వేసుకోవాలి. ఈ చపాతీ చేయడం నాకు మా అత్తమ్మ నేర్పించింది. పెనంపై వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ జిక్కరించి తోడవాలి. చపాతీ అట్లా జిక్కరిస్తేనే మంచిగా పొంగుతుంది. జొన్న చపాతీ జొన్న గడక మటన్ కర్రీ మా ఆయనకు చాలా ఇష్టము. మా అత్తమ్మ ఉన్నప్పుడు ఊరికే చేసేది. జొన్న చపాతీ జొన్న గడక మట్టుకు ప్రతిరోజు చేసినట్టు చేసేది. అందుకే మా ఆయనకు చాలా ఇష్టము. నన్ను వారానికి ఒకసారన్నా చేయమంటాడు. ఈరోజు తన కోసం చేశానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీ వేల్పుల లక్ష్మి.